చిరుధాన్యాలు. మనం తీసుకునే ఆహార పదార్థాలపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజు మనం అన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలి. మనం పెరగడానికి, మనకు శక్తినివ్వడానికి, మనం ఆరోగ్యంగా ఉండటానికి, మనలో రోగాలను తట్టుకునే శక్తి కలిగి ఉండటానికి అవసరమైన ఆహార పదార్థాలను తినాలి. మనం తినే ఆహార పదార్థాల్లో వేటిలో ఏముంటాయో తెలుసా మీకు? చిరుధాన్యాలు అంటే ఏమిటి? ప్రపంచంలో తక్కువ మంది ప్రజలు మాత్రమే వినియోగించే ధాన్యాలను చిరుధాన్యాలు అంటారు. ప్రపంచంలో అధిక శాతం మంది ప్రజలు వరి, గోధుమ లాంటి ధాన్యాలను తింటారు. అందువలన వీటిని ప్రధాన ధాన్యాలు అంటారు. చిరుధాన్యాల్లో మనకు శక్తినిచ్చే ఆహార పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా వరిని ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. మన గోదావరి జిల్లాలు ఎక్కువగా వరి పంటను పండిస్తూ ఉంటారు. వరి నుండి వచ్చినటువంటి బియ్యాన్ని మనం ఆహారంగా వినియోగిస్తూ ఉంటాం. గోధుమ, ఉత్తర భారతదేశ ప్రజలు ఎక్కువగా గోధుమని వినియోగిస్తూ ఉంటారు. వరి, గోధుమల్లో ఎక్కువ భాగము కార్బోహైడ్రేట్లు లేక పిండి పదార్థాలు ఉంటాయి. తక్కువ శాతం మాంసకృతులు ఉంటాయి. జొన్నలు, జొన్న పంట కొంతమంది పేద ప్రజలు ఆహారంగా వినియోగిస్తూ ఉంటారు. కారణం తక్కువ రేటని. వీటిని కొన్ని ప్రాంతాల్లో పశువుల దాణాగా ఉపయోగిస్తూ ఉంటారు. మొక్కజొన్నని కూడా మన ప్రాంతంలో ఆహారంగా వినియోగిస్తూ ఉంటారు. కోళ్ల దాణాగా వినియోగిస్తూ ఉంటారు. మొక్కజొన్నతో తయారైనటువంటి పిండి పదార్థాలను కూడా ప్రజలు వినియోగిస్తూ ఉంటారు. రాగులు, ఈ మధ్య ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి రాగి జావ, రాగి సంగటి, రాయలసీమ ప్రాంతంలో రాగి సంగటి ఎక్కువగా తింటూ ఉంటారు. సజ్జలు, తెలంగాణ ప్రాంతంలో, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో సజ్జలతో తయారైనటువంటి రొట్టెలు, బోరెలు తింటూ ఉంటారు. నగరాలలో కూడా వివాహాది శుభకార్యాలలో ఈ మధ్య రాగులు, జొన్నలు వీటిని విరివిగా వినియోగిస్తున్నారు. సామలు, వీటిని సామలు అని పిలుస్తూ ఉంటారు. కొర్రలు ఇవి అన్నీ కూడా చిరుధాన్యాలు. కార్బోహైడ్రేట్లు లేక పిండి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే మనకి శరీరానికి శక్తినిస్తుంది. వరిగలు ప్రోసో మిల్లెట్ అంటారు వరిగలు. కాబట్టి ఈ చిరుధాన్యాలు ఎక్కువ మోతాదులో రోజువారీ ఆహారంగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనపై ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా జహీరాబాద్లో ఈ పాతకాలపు పంటల్ని మరలా విరివిగా పండిస్తూ ఉన్నారు. మొలకలు, గింజలను మొలకబెట్టి మొలకలు తిన్నట్లయితే ఎంజైములు దొరుకుతాయి. రాగి సంగటి రాయలసీమ ప్రజల ప్రధాన ఆహారం. తైదలు, సజ్జలు, నువ్వుల ఉండ, రకరకాలైనటువంటి చిరుధాన్యాలతో తయారు చేసినటువంటి ఆహార పదార్థాలు
కొర్రలతో తయారు చేసినటువంటి ఆహారము, రాగి దోశ, చిరుధాన్యాలతో తయారు చేసినటువంటి ఇడ్లీలు అల్పాహారంగా వినియోగించవచ్చు. వరిగలుతో చేసినటువంటి ఆహార పదార్థాలు, రకరకాలైనటువంటి చిరుధాన్యాలతో తయారు చేసినటువంటి ఆహార పదార్థాలను తిన్నట్లయితే ఎట్లాంటి అనారోగ్యాలు కలగవు. ఈ మధ్య మనము కూరగాయల మీద, వరి పంటపై, గోధుమ పంటపై విపరీతంగా పురుగు మందులు వేస్తున్నాం. ఆ అవశేషాలు కూడా మనం కలిపి తినటం వల్లనే మనకి క్యాన్సర్ వంటి పెద్ద పెద్ద రోగాలు వస్తూ ఉన్నాయి. అందువలన పురుగు మందులు వేయనటువంటి సేంద్రియ ఎరువులతో పండేటువంటి పాతకాలపు పంటల నుంచి వచ్చినటువంటి ఈ చిరుధాన్యాలని తిన్నట్లయితే ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకటానికి ఆస్కారం ఉంటుంది. మన తాతలు, పెద్దవారు 70-80 సంవత్సరాలు వచ్చిన ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. కానీ ప్రస్తుతము పురుగు మందుల అవశేషాలు ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకోవటం వలన మనము తరచుగా అనారోగ్య పాలై హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తూ ఉన్నది. ఇవే కాకుండా పిండి పదార్థాలను ఇచ్చేటువంటి బంగాళదుంపలు, చిలకడ దుంపలు, పంచదార, నూనెలు, నెయ్యి వంటి పదార్థాలు కూడా మనకి కావలసినటువంటి పిండి పదార్థాలని లేక కార్బోహైడ్రేట్ని అందిస్తూ ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా రోజువారీ ఆహారంలో మనం పిండి పదార్థాలని ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. పాఠశాల విద్యార్థుల్లో కూడా పోషకాహారం లోపిస్తుందన్నదని ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టాయి. ఈ మధ్యాహ్న భోజనంలో తప్పనిసరిగా బియ్యము, కందిపప్పు, కోడిగుడ్డు, ఆకుకూరలు తప్పనిసరిగా ఉండాలని నిబంధన విధించింది. పౌష్టికాహారం తీసుకోకపోతే మీరు ఇలా తయారవుతారు. చూడండి పిల్లలు, పౌష్టికాహారం, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తీసుకునేటువంటి పిల్లలు ఎలా ఉన్నారో గమనించండి. ఫాక్సీటైల్ మిల్లెట్, కొర్రలు, వీటిని కొర్రలు అని పిలుస్తారు. ఫాక్సీటైల్ మిల్లెట్. పెరల్ మిల్లెట్, బజ్రా, సజ్జల్లో లైసిన్ అనే అమైనో ఆమ్లము, ప్రోటీన్లు ఉంటాయి. సజ్జ రొట్టెలు చేసుకొని ఎక్కువగా గ్రామీణులు తింటూ ఉంటారు. సజ్జ రొట్టె, వివిధ రకాల కూరలు ఉపయోగించుకొని సజ్జ రొట్టెని తినవచ్చు. రాగులు, ఈ మధ్య రాగి జావ అనేది ప్రాచుర్యంలోకి వచ్చేసినది. ఎక్కువ ఫంక్షన్లో కూడా రాగి మిల్క్, రాగి జావా ఎక్కువగా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. లిటిల్ మిల్లెట్, సామలు అన్ని ప్రాంతాల్లో దొరకవు. క్రొత్తగా క్వినోవా అనే కొత్త వరి ధాన్యము లాంటిది వచ్చినది. క్వినోవా అనే ఈ ధాన్యము కూడా ధనికుల ఆహారంగా భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి వీడియోలు చూడాలంటే సోమేపల్లి శ్రీనివాస్ ఛానల్కి వీక్షించండి ఉచితంగా.